అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనం ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తు అందరికీ దేవుడై ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారం అందరికీ దేవుడై ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు లోకంలో ఉన్న వారందరినీ ప్రేమిస్తున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడు, ఈ లోకంలో ఉన్న వారందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. నువ్వు ఏ బాధతో ఉన్నావో, ఆయన క్రైస్తవులకు మాత్రమే దేవుడు కాదు, ఆయన ఒక కులానికి చెందిన దేవుడు కాదు, ఆయన ఒక దేశానికి చెందిన దేవుడు కాదు, ఆయన అందరికీ దేవుడై ఉన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాట వింటున్న నీతో నా దేవుడు తెలియపరుస్తున్నాడు. నువ్వు ఏ బాధలో ఉన్నావు, ఏ దుఃఖములో ఉన్నావు, ఏ వేదనలో ఉన్నావు, ఏ ఆవేదన చెందుతున్నావు, నీకు శుభవార్త. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియపరుస్తున్న అతి శ్రేష్టమైన మాట, ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియపరుస్తున్న మాట, నా యుద్ధకు రా, నేనే నీకు శాంతిని విశ్రాంతిని కలుగజేసేదేమో. నా ప్రియ సహోదరి సహోదరుడా, అప్పును బట్టి బాధపడుతున్నావా? అనారోగ్యాన్ని బట్టి బాధపడుతున్నావా? లేదా మానసిక ఒత్తిళ్ల చేత అసమాధానముతో కృంగిన వాడవై, కొమ్మిన వాడవై, నువ్వు ఏ కోణాన దుఃఖములో వేదనలో ఉన్నావు బిడ్డ, యేసయ్య యొద్దకు రా, విశ్రాంతిని ఇస్తాడు దేవుడు. నీకు అందరినీ ప్రేమిస్తున్నాడు బిడ్డ, నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. నిస్వార్థంగా నిన్నుగా బేషరతుగా, ఎలాంటి షరతు లేకుండా ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాడు. కాబట్టి నిన్ను విడువక నీ ఎడల కృప చూపుచున్నాడు. నీ చెవికి ఈ మాట వినబడాలా ఈ వీడియో ద్వారా నీకు తెలియపరుస్తున్నాడు. నా యుద్ధకు రాబిడ్డ, నీకు శాంతిని విశ్రాంతిని ఇస్తా. భారం మోయలేని పరిస్థితిలో, ప్రతికూల పరిస్థితిలో ఉండొచ్చు, నా యుద్ధకు రాబిడ్డ, నేను నీకు విడుదలనిచ్చే దేవుడు, నేను నీకు విశ్రాంతినిచ్చే దేవుడు అంటున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో పట్ల కొన్ని మాటలు విశ్వాసంతో రిసీవ్ చేసుకో. యేసు క్రీస్తు ప్రభు యొక్క విడుదల విశ్రాంతిని పొందుకో.